విజయవాడ నగరంలో 14 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. నగరం 3 దిక్కుల 30 కిలోమీటర్ల లోపు శివారు ప్రాంతాలన్నీ విజయవాడతో సమానంగా విస్తరిస్తున్నాయి. మొదట్లో నగరం నుంచి బయటకు వెళ్లాలంటే కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ మాత్రమే దిక్కుగా ఉండేది. నగర విస్తరణలో కనకదుర్గ వారధి నిర్మించారు. కొద్ది కాలం తర్వాత రెండో బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి విజయవాడ నగరం కానూరు వరకు పెరిగిపోయింది. ఇలాంటి దశలో VGTM ఉడా ప్రస్తుత ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రకారం అర్ధ వలయాకారపు రింగును వేయాలన్న ఆలోచన చేసింది. ప్రస్తుతం ఇన్నర్ అలైన్మెంట్ సాగే చోడవరం వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేసి అర్ధ వలయాకారపు రోడ్డు వేయాలన్నది అప్పటి ప్రణాళిక. అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా కృష్ణానదిపై మరో బ్రిడ్జి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్ బైపాస్ ఎంతో అవసరంగా మారింది. దీని ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్నారు. తూర్పు బైపాస్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు వల్ల ఏర్పడనున్న ఇబ్బందులను అధిగమించాలంటే తప్పనిసరిగా ఇన్నర్ రింగ్ రోడ్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ప్రభుత్వం కూడా ఆ దిశగా కొత్త ఆలోచన చేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డును ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందు విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4 ముగిసే కాజ దగ్గర నుంచి కృష్ణా జిల్లా కేసరపల్లి వరకు మొదటి దశలో అలైన్మెంట్ చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. చోడవరం మీదుగా ఉప్పులూరు దిగువ నుంచి కేసరపల్లి వరకు దీని అలైన్మెంట్ వస్తుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంగా ఇది నేషనల్ హైవే 16కు అనుసంధానం అవుతుంది. కేసరపల్లి నుంచి కొండపావులూరు మీదుగా వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్కు ఇన్నర్ను అనుసంధానించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే అవుతుంది. రాజధాని అమరావతిలోని ప్రధాన రోడ్లన్నింటినీ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాజ దగ్గర నుంచి రాజధాని ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకు కలపాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నర్ నేషనల్ హైవే 30 మీదుగా ముందుకు సాగుతూ కొండపల్లి దాటాక కుడివైపునకు ఇది తిరుగుతుంది. అనువైన చోట విజయవాడ వెస్ట్ బైపాస్కు అనుసంధానం అవుతుంది. ఈ మార్పుల వల్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు చాలా తక్కువ వ్యయం అవుతుంది. టన్నెల్స్ నిర్మించే పరిస్థితి ఉండదు. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. భూసేకరణ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. గుంటూరు జిల్లా వారికి విజయవాడ ఎయిర్పోర్టుకు తేలికైన మార్గం ఏర్పడుతుంది. రింగ్ రోడ్డును ఈ విధంగా మార్చడం వల్ల అన్ని ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానం అవుతాయి. విజయవాడ వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే 16, 65, 30, ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ వంటి అనేక రహదారులు కూడా కలుస్తాయి. ఈ మార్పులపై విస్తృత అధ్యయనం చేస్తున్నారు. ఇలా చేస్తే విజయవాడ ఈస్ట్ బైపాస్ కొరతను తీర్చవచ్చు.